హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్ అనమాట. మేము భైరవ ఆలయంలో నుంచి డైరెక్ట్గా అరకు వెళ్ళామన్నమాట. సో మేము అరకు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఈవినింగ్ టైం అయితే అక్కడే మంచు పడుతుంది, సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది.
టికెట్ ఓన్లీ 1 చాక్లెట్కి. పెద్ద కామెడీ అనిపించింది నాకు. అక్కడ అడిగితేనేమో ఎన్నైనా తినొచ్చండి, కాకపోతే తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉండదు అక్కడ తినడం కానీ. ఇక్కడికి వచ్చినాక ఓన్లీ 1 టికెట్కి ఓన్లీ 1 చాక్లెట్ అంట. సో ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. కాకపోతే ఇక్కడికైతే హీల్స్ అలాంటివి వేసుకోవాలి. షూ కానీ కంఫర్ట్ ఉన్న చెప్పులు కానీ వేసుకోండి బెటరు, లేకపోతే చాలా పడిపోతారనమాట. అలా ఉన్నాయన్నమాట ప్లేస్. ఎత్తు పొలాలు ఉంటారు కదా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తుంటే కనుక షూ కానీ లేదా కంఫర్ట్ ఫుట్వేర్ ఏదైనా సరే వేసుకోండి. హై హీల్స్ అలా వేసుకుని వెళ్ళారంటే ఇంకా మనం చాలా బాగుంది వ్యూ. ఫొటోస్ కానీ చూడడానికి కానీ స్పెండ్ చేయడానికి కానీ అలా కూర్చొని ఉండిపోవచ్చు అన్నమాట. సో వెళ్తే కనుక డెఫినెట్గా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే కాఫీ సీడ్స్ చూడాలంటే కనుక అది వచ్చే మట్టికి నవంబర్ డిసెంబర్లో కాఫీ ఉంటుందంట. సో ఎవరైనా చూడాలనుకుంటే ఇప్పుడు చూడండి. వెళ్ళేసరికి కాఫీ వాళ్ళు అడిగితే నవంబర్ డిసెంబర్లో కాపు వస్తుందంట. అప్పుడు బాగా ఉంటుందంట. చెట్లు నిండా కాయలు చూడటానికి చాలా బాగుంటుంది కదా. గ్రీన్ ఆకుల్లో రెడ్డిష్ కాయలు ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే కనుక సో అప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఎవరైనా చూడడానికి అయితే కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంత పైకైనా వెళ్ళచ్చు అన్నమాట. అలా వెళ్తూనే ఉండాలి, ఎంతైనా చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఎలాంటి ఆకులు పోయడానికి కానీ
తీసుకెళ్ళినప్పుడే వెళ్ళిపోతాం అన్నట్టు. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది కొంతసేపు చూసామన్నమాట దూరం నుంచే. కొంతమంది అయితే చాలా డేర్గా మంచిగా దాని మీద ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే కొంచెం ఏమంటారు ఎనర్జీ కావాలన్నమాట. ఇవన్నీ తిరిగేసరికి ఇక్కడికి వెళ్ళడానికి ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ చూడాలనుకుంటే కనుక కొంచెం మనం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది కూడా లోపలికి. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా కవర్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము అన్నవరం వెళ్ళిపోయాము వ్రతం చేయించుకోవడానికి. సో అన్నవరంలో రోజు నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాము. అన్నవరం ప్రసాదమే కాకుండా పులిహోర కూడా టేస్ట్ చేయండి. ఎంత బాగుంటుంది అంటే అసలు ఆ స్వీట్ కన్నా కూడా మీరు పులిహోర ఎక్కువ తింటారు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టైం. సో మేమైతే ఇంకా ప్రసాదాలు అయితే తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంటికి మేము రిటర్న్ అయిపోయాము. సో అన్ని ప్లేసెస్ అయితే చాలా మంచిగా కవర్ చేసుకున్నాము. అలాగే చాలా మంచిగా జరిగింది అనమాట అన్ని చూడడానికి. మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఒక్కొక్కసారి బాగా సతాయిస్తారు కదా, అలా కాకుండా మంచిగా కోఆపరేట్ చేస్తారు. సో ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ టైం అయినప్పుడు మీరు కూడా మంచిగా అన్ని కవర్ చేసుకుంటారండి. ఎందుకంటే పెద్ద దూరం వెళ్ళలేము కాబట్టి చిన్న చిన్న ప్లేసెస్ వెళ్ళకుండా మంచిగా ఓపిక తెచ్చుకొని మంచిగా కవర్ చేసుకుంటూ రండి. సో నేను అరకులు అయితే కొన్ని తీసుకున్నాను. అడవి పసుపు, అలాగే తాటి అల్లము, ఇంకా రామ ఫలాలు, ఇంకా అక్కడ తీసుకున్న చాక్లెట్స్ అవన్నీ